హలో అండి, అందరికీ నమస్తే. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగారో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనేది. సో మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో రీజనింగ్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: In a class test, a certain number of students got different ranks based on their marks. Ramu is ranked 12th from the top and 15th from the bottom. How many total students gave the test? ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంట వాళ్ళ యొక్క మార్క్స్ని బట్టి డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళకి వచ్చాయి. సో అందులో రాము అనే అతనికి 12th ఫ్రమ్ ద టాప్, అతని ర్యాంక్ ఎంత? 12th ఫ్రమ్ ద టాప్ అండ్ 15th ఫ్రమ్ ద బాటమ్. అండ్ హౌ మెనీ టోటల్, సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ అడిగారనమాట. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో అనేసి. రాము ఈజ్ ర్యాంక్డ్ 12th ఫ్రమ్ ద టాప్. సో ఈ విధంగా చూస్తే టాప్ నుంచి చూస్తే రాము 12th అండ్ హీ ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్. సో 15th ఫ్రమ్ ద బాటమ్, టాప్ నుంచి 12th ర్యాంక్ అండ్ బాటమ్ నుంచి 15th ర్యాంక్ అన్నమాట రాముకి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగినప్పుడు 12 ప్లస్ 15 ఎంత? 27. సో 27 అంటే ఇక్కడ రాము 2 times మనకు కౌంట్ అయ్యాడనమాట. ఇక్కడ 12th దగ్గర అతను రాము అనే అతనే ఉన్నాడు, 15th దగ్గర కూడా రాము అనే అతనే, కాబట్టి 27 - 1 చేస్తే 1 time కౌంట్ అవుతాడు, కాబట్టి 26 అనేది ఆన్సర్ అనమాట. సో ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇలా సింగిల్ పర్సన్ గురించి 2 times ఇచ్చి మనకు, అంటే టాప్ నుంచి అతనే బాటమ్ నుంచి కూడా అతనే ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మన కనుక అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1. సో ఇది ఫార్ములా అన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే 12 ప్లస్ బాటమ్ అంటే 15 -1. సో 27 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 26 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆ విధంగా సింగిల్ పర్సన్ గురించి టాప్ నుంచి ఒక ర్యాంక్, బాటమ్ నుంచి ఒక ర్యాంక్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడిగినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 అనే ఫార్ములాని యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, యాంగ్రీ ఈజ్ కోడెడ్ యాజ్ CKIOA and think is coded as VEKKM. How will cron be coded in that language? సో మనకి ఇక్కడ యాంగ్రీ ANGRY, యాంగ్రీని ఏ విధంగా కోడ్ చేశారు? CKIOA అండ్ థింక్ని THINK VEKKM ఈ విధంగా కోడ్ చేశారనమాట. సో అదేవిధంగా క్రోన్కి ఎలాంటి కోడ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏకి కోడ్ వచ్చేసి 1 అండ్ ఎన్కి కోడ్ వచ్చేసి 14, జీకి 7, ఆర్ అంటే 18, వై 25, సి అంటే 3, కే 11, ఐ 9, ఓ 15, ఏ 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో +2 యాడ్ అయింది ఇక్కడ, +2. అండ్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో 14 - 11 అంటే -3. ఇక్కడ 7, ఇక్కడ 9, +2. ఇక్కడ 18, ఇక్కడ 15, -3. ఇక్కడ 25, 1. సో +2. సో ఈ విధంగా +2 + 3 అనే లాజిక్ అనేది అప్లై అయిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి T20, H8, I9, N14, K11, V వచ్చేసి 22, E5, K11, 11, 13. సో ఇక్కడ కూడా +2, 8 - 5 3, +2 -3, 9, 11. సో ఈ విధంగా +2 -3, 13, 11 అంటే +2. సో ఈ విధంగా +2 -3 అనేది లాజిక్ అనేది అప్లై అయింది, కాబట్టి ఇక్కడ సికి వచ్చేసి 3, ఆర్ 18,
O15, W23 అండ్ N అంటే మనకు 14. సో ఇదే విధంగా +2 -3 +2 -3 +2 ఈ విధంగా మనం చేస్తే +2 అంటే E వస్తుంది ఇక్కడ, -3 అంటే 15O, +2 అంటే 17Q అండ్ W -320 అంటే T వస్తుంది, P. 14 + 2 అంటే 16 అంటే P అన్నమాట. సో ఈ విధంగా EOQTP అనేది మనకు ఆన్సర్ వస్తుంది, EOQTP. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఇక్కడ. ఈ విధంగా ఎలాంటి లాజిక్ అప్లై అవుతుందో చూసి ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ మనకు గుర్తుండాలి, అపోజిట్ ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా మనకు గుర్తుండాలన్నమాట. అప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, if 2 is multiplied to each odd digit and 1 is added to each even, సో ఇక్కడ ఆడ్ ఇక్కడ ఈవెన్ అనమాట, ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్ 6311624, వాట్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ దస్ ఫౌండ్. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు 6311624. ఇఫ్ 2 ఈజ్ మల్టిప్లైడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఏమైతే ఉంటాయో వాటికి మనం 2 తోటి మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఆడ్ ఏమున్నాయి, 3 అనేది ఆడ్, 1 అనేది ఆడ్ అనమాట. సో మనం ఇంటూ 2 చేయాలి, 2 తోటి మల్టిప్లై చేస్తే 3 2 = 6, 1 2 = 2, 1 2 = 2 అండ్ రిమైనింగ్ ఈవెన్ డిజిట్స్ కాబట్టి ఆ ఈవెన్ డిజిట్స్ని 1 యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం 1 యాడ్ చేస్తే 7 + 1 3 5. ఈ విధంగా వచ్చిన తర్వాత వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద, డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, లార్జెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. సో లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 7 ఉంది అండ్ స్మాలెస్ట్ వచ్చేసి 2 ఉంది. సో -2 చేస్తే 7 - 2 అంటే 5. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 48 is to b is equal to b is to 75 and b greater than 0, find the value of b. సో 48 by, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 48/b is equal to b by 75 అన్నమాట. సో b వాల్యూ ఎంత ఉండాలి, 0 కన్నా ఎక్కువ ఉండాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b² is equal to 48 × 75. సో మల్టిప్లికేషన్ చేస్తే 5 8 = 40, 5 4 = 20 + 24, 7 8 = 56, 7 4 = 28, 28 + 5 ఎంత, సో 33 అనమాట. సో 6 + 10 0 6 3, సో 3600. సో b² is equal to 3600, b is equal to √3600 అంటే 3600 అంటే ఎంత, దీని వాల్యూ 60 అన్నమాట. సో b వాల్యూ వచ్చేసి 60. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, b is equal to 60. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిలాగిజం నుంచి స్టేట్మెంట్ వచ్చేసి సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్, సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్, ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్, ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్, ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్, ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్. సో దీనికి డయాగ్రామ్ ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ కన్క్లూజన్స్ చూడండి, సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్, సమ్ బ్రిక్స్ ఇక్కడ ఉన్నాయి, వాచెస్ ఇక్కడ ఉన్నాయి. సో సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్, ఓకే ఇది కరెక్ట్. సో లోపలే ఉంది కాబట్టి సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ కన్క్లూజన్, ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్. సో క్లాక్ ఇక్కడ ఉంది, బ్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. సో బ్రిక్స్ లోపల క్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్ కూడా, ఈ కంక్లూజన్ కూడా కరెక్ట్ అనమాట. 1 and 2, సో బోత్ కన్క్లూజన్ ఫాలోస్. ఆప్షన్ సెకండ్, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, CPG PGC. సో CPG ఈజ్ కోడెడ్ యాజ్ PGC అండ్ TJM ఈజ్ కోడెడ్ యాజ్ JMT. సో అదేవిధంగా వీటిలో సిమిలర్ వేలో ఏవి కోడ్ చేసి ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. సో CPG చూడండి, ఫస్ట్ PG రాశారు అండ్ నెక్స్ట్ C వచ్చింది. ఇక్కడ అదేవిధంగా ఫస్ట్ JM నెక్స్ట్ T వచ్చింది అనమాట. అదేవిధంగా ఏవి కోడ్ చేసి ఉన్నాయో చూద్దాం. UQK, సో ఫస్ట్ మనకి QK రావాలి, నెక్స్ట్ U రావాలి. సో ఇదే కరెక్ట్ అనమాట. ఇక్కడ ఉందా చూద్దాం,
యూక్యూకే. సో ఫస్ట్ మనకు క్యూకే రావాలి. క్యూకే ఉందా? లేదు. సో ఆప్షన్ బి అనేది రాంగ్. ఫస్ట్ మనకు క్యూకే రావాలి. క్యూకే ఇక్కడ యూ ఉంది, ఇక్కడ వి ఉంది, రాంగ్. క్యూకే యూ రావాలి. క్యూయూకే ఉంది, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If all the numbers are dropped from the series, which of the following will be the 10th from the left? సో ఇక్కడ ఇచ్చిన వాటిలో నెంబర్స్ అన్నిటినీ కనుక మనం డ్రాప్ చేస్తే 10th ప్లేస్లో ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఏమున్నాయి? జెడ్, ఎన్ సింబల్, యు, పి, ఎస్, 2, 9, 3, పి, @7, 4, S, L, 5, T, 8, 5 ఇంటూ. సో ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ అన్నమాట. సో ఇక్కడ మనం నెంబర్స్ని డ్రాప్ చేస్తే కనుక ఈ నెంబర్ 9, 3, 7, 4, 5, 8, 5. 10th ప్లేస్లో ఏముందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10th ప్లేస్లో వచ్చేసి మనకు ఎల్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు నెంబర్స్ని డ్రాప్ చేయమన్నారు కాబట్టి నెంబర్స్ని తీసేయాలి. ఒకవేళ సింబల్స్ని డ్రాప్ చేసి అడిగితే సింబల్స్ తీసేసి వేరేవి మిగతావి కౌంట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ని డ్రాప్ చేయమంటే ఆల్ఫాబెట్స్ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ఫాబెట్ మిగతావి మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. How many such pairs of letters are there in the word plate in both forward and backward direction, which have as many letters between them in the word as there in the English alphabetical order? So plate అనే వర్డ్లో మనకు ఎన్ని పేర్స్ ఆఫ్ లెటర్స్ అనేవి ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. ఫార్వర్డ్ డైరెక్షన్లో అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అనమాట. అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో వాటి మీద, సో అదేవిధంగా ఇక్కడ వాటి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో పి అంటే మనకు ఇక్కడ 16, ఎల్ అంటే 14, ఏ అంటే 1, టీ అంటే 20, ఈ అంటే 5. చూస్తే మనం ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ 16 అండ్ ఇక్కడ 1. సో డిఫరెన్స్ ఎక్కువ ఉంది. 16, 20 ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. 16, 5 ఇది కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో పి నుంచి చూస్తే ఎక్కువ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, ఎలాంటి పేర్స్ ఆఫ్ లెటర్స్ లేవు. ఎల్ నుంచి చూస్తే 14, 1 ఉంది, ఇది కూడా కాదు. 14, 20 ఇది కూడా కాదు. 14, 5 ఇది కూడా కాదనమాట. సో 14, 16 ఇది కూడా కాదు. ఏ నుంచి చూస్తే కనుక 1కు 20కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 1కి 5కి డిఫరెన్స్ ఎక్కువే. 14 కూడా కాదు అండ్ 16 కూడా కాదు. 20 నుంచి చూస్తే 5 డిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చూడండి, పి ఉంది, ఎల్ ఉంది, ఏ ఉంది. ఒకవేళ ఇక్కడ ఏదో ఒక వర్డ్, ఒక లెటర్ ఉండి ఇక్కడ టీ ఉండుంటే మనకు అప్పుడు ఒక పెయిర్ ఆఫ్ లెటర్ వచ్చేది. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పి, క్యూ, ఆర్, ఎస్, టీ. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి పి నుంచి టీ మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 లెటర్స్ అవుతాయి అప్పుడు. సో 1 పెయిర్ ఆఫ్ లెటర్ అని మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఎల్ఏ అని 2 ఉన్నాయి. సో ఇది కూడా కాదు. సో ఈ నుంచి కనుక చూస్తే 5, 20 ఎక్కువ డిఫరెన్స్ ఉంది. 5కి 1కి ఎక్కువ అండ్ 14, 5 కాదు. 16, 5 కూడా కాదు. సో నన్ అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ సిలాగిజం నుంచి. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ 2 కన్క్లూషన్స్ ఇచ్చారు. విచ్ కన్క్లూషన్స్ అనేవి కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ పాట్స్ ఆర్ మడ్. సమ్ పాట్స్ ఆర్ మడ్. సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్. సో సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్. ఆల్ మడ్ ఆర్ వార్మ్స్. ఆల్ మడ్ ఆర్ వార్మ్స్. సో దీనికి డయాగ్రామ్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ కన్క్లూజన్ వచ్చేసి సమ్ ఫ్లవర్స్ ఆర్ వార్మ్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ వార్మ్స్. సో చూడండి, ఈ పార్ట్ అనేది ఈ ఫ్లవర్స్ అండ్ వార్మ్స్ రెండు కలిసే పార్ట్ వచ్చేసి మనకు సమ్ ఫ్లవర్స్ ఆర్ వార్మ్స్ అనేది అవుతుందన్నమాట ఈ పార్ట్. సో దిస్ ఈస్ ది కరెక్ట్. అండ్ సమ్ పాట్స్ ఆర్ ఫ్లవర్స్. ఇక్కడ పాట్ అండ్ ఫ్లవర్, పాట్స్ ఇక్కడ ఉన్నాయి, ఫ్లవర్ అనేది ఇక్కడ ఉంది. సో సమ్ పాట్స్ ఆర్ ఫ్లవర్స్ అనేది రాంగ్ అనమాట. సో కన్క్లూజన్ 2 అనేది రాంగ్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్.
P less than Q less than R less than or equal to S is equal to T less than or equal to U. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూషన్స్ ఇచ్చారు, ఏది కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇన్ఈక్వాలిటీ నుంచి ఇది ఒక క్వశ్చన్. P less than Q less than R less than or equal to S is equal to T less than or equal to U. సో ఇక్కడ మనకు ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి Q less than or equal to T. Q ఇక్కడ ఉంది, T ఇక్కడ ఉంది. సో ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. మనకి ఈ 3 సింబల్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం లెస్ దెన్కి ఇవ్వాలి కాబట్టి Q లెస్ దెన్ T అవుతుంది, కానీ Q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు T అనేది అవ్వదు. ఒకవేళ మనకు లెస్ దెన్ లేకుండా ఈ 2 సింబల్స్ మాత్రమే ఉంటే మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ కంక్లూజన్ అనేది రాంగ్. సో T గ్రేటర్ దెన్ U అన్నమాట. T ఇక్కడ ఉంది, U ఇక్కడ ఉంది. సో T ఇక్కడ డైరెక్ట్గా T లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U అనేది ఉంది, బట్ ఇక్కడ ఏమన్నారు, T గ్రేటర్ దెన్ U అన్నారు. సో ఇది కూడా రాంగ్. Q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U, Q ఇక్కడ ఉంది, U ఇక్కడ ఉంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు, ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా Q లెస్ దెన్ U అనే వస్తుంది అనమాట, మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు. సో ఇది కూడా రాంగ్. S లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U, S U. సో ఒకటి లెస్ దెన్ సింబల్ ఉంది, ఇంకోటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఒక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకే ఇస్తాం కాబట్టి 4th కంక్లూజన్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.